హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దద్దోజనంను గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ దద్దోజనంను దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని బౌల్లోనికి తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లోనికి తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. దద్దోజనంకు చేసుకునే అన్నము చాలా మెత్తగా ఉంటేనే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. విజిల్స్ కూడా వచ్చేసాయి. ప్రెషర్ పోయింది. ఓపెన్ చేసి చూద్దాము. అన్నం చక్కగా ఉడికింది. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో స్మాష్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నమునకు 2 కప్పుల వరకు పెరుగు పడుతుంది. మరో కప్పు పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పాలను పోసుకొని అన్నమును బాగా కలుపుకోవాలి. అన్నంలో ఉండలు లేకుండా చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఇంకొంచెం పాలు పడతాయి. 1/4 కప్పు వరకు పాలు పోసుకొని మళ్ళా చక్కగా కలుపుకోవాలి. దద్దోజనంకు అన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తరువాత అందులో 1/2 స్పూన్ ఆవాలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు క్రష్ చేసుకున్న మిరియాలను 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. పోపు రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఈ దద్దోజనం గట్ హెల్త్కు చాలా మంచిది. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ అన్నంలోనికి పోపును వేసి బాగా కలుపుకోవాలి. చివరగా రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని దద్దోజనంను బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగును రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గట్ హెల్తీగా ఉంటుంది. గట్ హెల్తీగా ఉంది అంటే మనం హెల్తీగా ఉన్నట్లే. దద్దోజనం రెడీ అయినట్లే. ఇక ఒక బౌల్లోనికి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.